హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 9th జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 21,650 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,350 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 9th జనవరి 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్ ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,650, లో వచ్చేసి 21,350. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకి నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 47,800 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 47,000 వరకు లో సేల్ రావడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు 9th జనవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 47,800, లో వచ్చేసి 47,000. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,450 వరకు హై సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,150 వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 9th జనవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,450, లో వచ్చేసి 21,150. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 9th జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు, లేదా హెవీ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు, లేదా గ్యాప్ డౌన్ కాడ కూడా ఓపెన్ కావచ్చు. అయితే ఇక్కడ మార్కెట్ కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మీకు 930, 940 వరకు కంటిన్యూగా ఫాలో అయ్యి దాని తర్వాత మీకు కొద్ది వరకు అప్ సైడ్ వస్తూ సైడ్ వేస్తో ఉంటూ మీకు 130 తర్వాత మళ్ళీ ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ కనుక గ్యాప్ అప్తో ఓపెన్ అయితే కనుక మీకు 930 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా ఫాలో అవుతూ మీకు 1 లేదా 130 తర్వాత మళ్ళీ ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ అప్తో కనుక మీకు మార్కెట్ ఓపెన్ అయిందనుకోండి, మీకు 930 వరకు కూడా కాదు, జస్ట్ కొద్దిసేపు అలా CE10లో ఉండి దాని తర్వాత మెల్లమెల్లగా డౌన్ సైడ్ వస్తూ మీకు 1230 తర్వాతనే ఫాలో కావడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా మొత్తంగా చూస్తే కనుక మనకు 9th జనవరి రోజు బేరిష్ ట్రెండ్ కొనసాగడానికే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో నేను బేరిష్ ట్రెండ్ రిఫర్ చేసిన కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడింగ్లో బాగా PE తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైలింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అలా కాకుండా మీకు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని CE తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఇచ్చిన హైని బ్రేక్ చేసి మార్కెట్ అయితే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు. ఈ వీడియో కనుక మీకు చేసినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.